హలో, హాయ్, నమస్తే, అస్సలం అలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? చెట్టు నుండి రాలిపోయిన ఒక ఆకు మనకు కనిపించేది ఒక చిన్న విషయం అనిపించవచ్చు. కానీ అది చెప్పే నిజం జీవితాన్ని మొత్తం మార్చేంత గొప్పది. భారమైతే సొంత చెట్టే వదిలించుకుంటుంది. ఒకసారి ఆలోచించండి. ఆ ఆకు కూడా అదే చెట్టు నుండి పుట్టింది. అదే చెట్టు నీడలో పెరిగింది. అదే చెట్టుతో కలిసి గాలి, వాన, ఎండ అన్నీ ఎదుర్కొంది. కానీ ఒకరోజు అది బరువుగా మారినప్పుడు అదే చెట్టు దాన్ని వదిలించుకుంది. ఇది ద్రోహం కాదు, ఇది జీవితం చెప్పే సహజమైన నిజం. మన జీవితంలో కూడా మన వాళ్ళు అనుకున్న వాళ్ళే, మనపై ప్రేమ చూపించిన వాళ్ళే ఒక దశలో మనం వాళ్ళకి భారం అనిపిస్తే వాళ్ళు కూడా మెల్లగా మనల్ని వదిలించుకోవడం మొదలు పెడతారు. ఇది వినడానికి కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇదే నిజం. ఈ ప్రపంచంలో నీ విలువ ఉన్నంత వరకే నీకు స్థానం ఉంటుంది. నీ అవసరం ఉన్నంత వరకే నీకు గౌరవం ఉంటుంది. అందుకే ఈరోజు మనం ఒక ప్రశ్న మనసులో వేసుకోవాలి. నేను ఎవరికైనా భారం అవుతున్నానా, లేక నా విలువలతో నిలబడుతున్నానా అని. ఈ వీడియోలో మనిషి ఎందుకు భారం అవుతాడు, ఎందుకు సొంత వాళ్లే దూరం అవుతారు, మరి మనం ఎలా మన విలువను పెంచుకొని ఎవరికీ భారం కాకుండా జీవించగలం అనే విషయం మాట్లాడుకుందాం. మనలో చాలామందికి ఒక పెద్ద అపోహ ఉంటుంది. భారం అంటే డబ్బు లేకపోవడం లేదా పని చేయలేకపోవడం అని. కానీ నిజంగా చూస్తే భారం అనేది శరీరానికి సంబంధించింది కాదు, మనస్తత్వానికి సంబంధించింది. ఒక మనిషి డబ్బు లేకపోయినా తన ప్రయత్నం ఉంటే తన విలువ తగ్గదు. కానీ అదే మనిషి బాధ్యత తీసుకోకుండా ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడితే అప్పుడు అతను భారంగా మారిపోతాడు. చూడండి, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. అతను పని చేయగలడు, కానీ అతనికి అవకాశాలు ఉన్నాయి. కానీ అతను అలసత్వం వల్ల లేదా ఎవరో చూసుకుంటారులే అనే నమ్మకంతో ఏ పని చేయకుండా ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటే మొదట్లో కుటుంబం అతన్ని అర్థం చేసుకుంటుంది, తన పరిస్థితిని గమనిస్తుంది, సహాయం చేస్తుంది. కానీ రోజులు గడుస్తూ ఉంటే అదే సహాయం వాళ్ళకి భారంగా అనిపించడం మొదలవుతుంది. మాటల్లో చెప్పకపోయినా వాళ్ళ చూపుల్లో మార్పు వస్తుంది, వాళ్ళ ప్రవర్తనలో దూరం పెరుగుతుంది. అదే భారం మొదలయ్యే స్థానం. ఇంకో విషయం, భారం అనేది కేవలం డబ్బు విషయంలో మాత్రమే కాదు, మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన ఆలోచనల్లో కూడా ఉంటుంది. ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడే వ్యక్తి, ఎప్పుడూ ఫిర్యాదులు చేసే వ్యక్తి, ఎప్పుడూ ఇతరుల తప్పులు చూపించే వ్యక్తి, ఇలాంటి వాళ్ళు కూడా నెమ్మదిగా అందరికీ భారంగా మారిపోతారు. ఎందుకంటే వాళ్లతో మాట్లాడితే మనసు తేలికవ్వదు, మరింత బరువుగా అనిపిస్తుంది. చూడండి, మనిషి జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతలతో, తమ తమ సమస్యలతో పోరాడుతున్నారు. అలాంటి సమయంలో ఒకరు ఇంకొకరి మీద పూర్తిగా ఆధారపడితే ఆ బరువు ఒక దశలో తట్టుకోలేనిదిగా మారిపోతుంది. అప్పుడు సంబంధాలు కూడా బలహీనపడిపోతాయి. మనకు చాలాసార్లు అనిపిస్తుంది, వాళ్ళు మారిపోయారు, ముందులాగా లేరు అని. కానీ ఒకసారి మనలో మనమే ఆలోచిస్తే, నేను వాళ్లకు భారమయ్యానా అనే ప్రశ్న మనకు నిజం చూపిస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరూ కావాలని మారరు, పరిస్థితులు వాళ్లను అలా మారుస్తాయి. ఒక తల్లి తన పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. కానీ అదే పిల్లలు పెద్దయ్యాక తల్లి మీద పూర్తిగా ఆధారపడితే ఆ ప్రేమ కూడా ఒక దశలో బాధగా మారిపోతుంది. ఒక భర్త తన భార్య కోసం ఏదైనా చేస్తాడు, కానీ అదే భార్య తన బాధ్యతలను మర్చిపోయి ఎప్పుడూ అతనిపై ఆధారపడితే ఆ ప్రేమలో కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఇది ఎవరి తప్పు కాదు, ఇది జీవితం నడిచే విధానం. అందుకే మనిషి ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోవాలి, మన విలువ మనం నిలబడగలిగే స్థాయిలో ఉంటుంది. మనకు మనమే నిలబడగలిగితే మనకు గౌరవం ఉంటుంది, మనకు ఒక స్థానం ఉంటుంది. కానీ మనం ఎప్పుడూ ఇతరుల మీదే ఆధారపడితే మన స్థానం మెల్లగా తగ్గిపోతుంది. ఇది వినడానికి కాస్త కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. భారం అనేది ఒక్కసారిగా రాదు, చిన్న చిన్న అలవాట్లతో మొదలవుతుంది. ఇది వాళ్ళే చూసుకుంటారు, నాకు అవసరం లేదు, నాకు ఎందుకు ఈ బాధ్యత, ఇలా ఆలోచించడం మొదలైతే మనకు తెలియకుండానే మన విలువ తగ్గిపోతుంది. మరి ఒకరోజు మనమే ఆశ్చర్యపోతాం, ఎందుకు వాళ్ళు నన్ను దూరం చేసుకుంటున్నారు అని. కానీ ఆ సమయానికి మన మీద ఉన్న భావన వాళ్లలో మారిపోయి ఉంటుంది. అందుకే భారమయ్యే ముందు మనమే మనల్ని మార్చుకోవాలి, మన బాధ్యతలను మనమే తీసుకోవాలి, మన జీవితాన్ని మనమే నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచం నిలబడే వారినే గౌరవిస్తుంది,
ఆధారపడే వారిని కొంతకాలం మాత్రమే భరిస్తుంది. మనకు ఎప్పుడూ ఒక నమ్మకం ఉంటుంది, సొంత వాళ్ళు ఎప్పటికీ మనల్ని వదిలిపెట్టరు అని. అది వినడానికి చాలా హాయిగా ఉంటుంది, మనసుకు ఒక భరోసా ఇస్తుంది. కానీ జీవితం చూపించే నిజం మాత్రం కొంచెం వేరేలా ఉంటుంది. ఎక్కువసార్లు మనల్ని ముందుగా వదిలించుకునేది మనకు చాలా దగ్గరి వాళ్ళే. ఇది వినగానే మనసుకు బాధ అనిపిస్తుంది. అది ఎలా సాధ్యం అనిపిస్తుంది. కానీ ఒకసారి లోతుగా ఆలోచిస్తే దీనిలో కూడా ఒక నిజం దాగి ఉంది. చూడండి, మనకు అత్యంత దగ్గర వాళ్ళు ఎవరు? మన కుటుంబం, భార్య లేదా భర్త లేదా మన పిల్లలు. వీళ్ళే మన జీవితంలో ఎక్కువ సమయం మనతో గడిపేవాళ్ళు. మన బలహీనతలు, మన అలవాట్లు, మన బాధ్యతలు, మన తప్పులు ఇవన్నీ మొదటిగా చూసేది వాళ్ళే, మరెవరో కాదు. మొదట్లో వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు, మన పరిస్థితిని గమనిస్తారు, మన కోసం సహనం చూపిస్తారు. ఎందుకంటే ప్రేమ ఉంది, బంధం ఉంది. కానీ రోజులు గడుస్తూ ఉంటే అదే సహనం మెల్లగా అలసటగా మారిపోతుంది. అదే ప్రేమ మెల్లగా బాధగా మారుతుంది. ఎందుకంటే వాళ్ళు మనల్ని రోజూ చూస్తున్నారు, మన మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మనలో మార్పు లేకపోతే వాళ్ళలోనే మార్పు మొదలవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక తల్లి తన కొడుకును చాలా ప్రేమగా పెంచుతుంది. అతనికి అన్నీ ఇస్తుంది, అతను బాధపడకూడదని చూసుకుంటుంది. కానీ అదే కొడుకు పెద్దయ్యాక కూడా పని చేయకుండా, బాధ్యతలు తీసుకోకుండా తల్లి మీదనే ఆధారపడితే మొదట్లో ఆ తల్లి ఏమీ అనదు. పర్వాలేదు, నా బిడ్డే కదా అని అనుకుంటుంది. కానీ సంవత్సరాలు గడుస్తూ ఉంటే ఆమె మనస్సులో ఒక ప్రశ్న వస్తుంది, ఇంకెంతకాలం ఇలా? అక్కడే ప్రేమలో ఒక చిన్న బాధ మొదలవుతుంది. ఇంకో ఉదాహరణ, ఒక భర్త తన భార్య కోసం ఎంతో కష్టపడతాడు, ఆమెకు సుఖంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ అదే భార్య తన బాధ్యతలను పట్టించుకోకుండా ప్రతి విషయానికి అతనిపైనే ఆధారపడితే మొదట్లో అతను సహనం చూపిస్తాడు, ఇది నా బాధ్యత అని భావిస్తాడు. కానీ ఒక దశలో అతని మనసులో ఒత్తిడి పెరుగుతుంది. నేను ఒక్కడినేనా అనే ప్రశ్న మొదలవుతుంది. ఇక్కడ ఒక పెద్ద నిజం ఉంది. మనపై ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళే మన వల్ల ఎక్కువగా బాధపడతారు. ఎందుకంటే వాళ్ళకు మన మీద ఆశలు ఉంటాయి, మన మార్పు కోసం ఎదురు చూస్తారు. కానీ మనలో మార్పు లేకపోతే ఆ ఆశలు నిరాశగా మారుతాయి. అప్పుడు వాళ్ళు ఒక్కసారిగా వదిలిపెట్టరు, మెల్లగా దూరం అవుతారు. మాటలు తగ్గిపోతాయి, శ్రద్ధ తగ్గిపోతుంది, ప్రేమ చూపే విధానం మారిపోతుంది. మరి మనం అనుకుంటాం, ఎందుకు ఇలా మారిపోయారు అని. కానీ వాళ్ళు మారలేదు, పరిస్థితి వాళ్లను మార్చేసింది. ఇంకో ముఖ్యమైన విషయం, బయటి వాళ్ళు మన జీవితాన్ని అంతగా పట్టించుకోరు, వాళ్ళకి మన గురించి అంతగా తెలియదు. అందుకే వాళ్ళు మనల్ని జడ్జ్ చెయ్యలేరు. కానీ సొంత వాళ్ళు మాత్రం మన జీవితాన్ని దగ్గరగా చూస్తారు. అందుకే మనలో ఉన్న బలహీనతలు వాళ్లకు ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే వాళ్లే ముందుగా మనల్ని భారంగా ఫీల్ అవుతారు. ఇది విని మనకు బాధగా అనిపించవచ్చు, కానీ ఇది వాళ్ళ తప్పు కాదు. ఇది జీవితం నడిచే సహజమైన విధానం. ఎవరూ కావాలని వదిలించుకోరు, పరిస్థితులు వాళ్ళని ఆ దిశగా నెడతాయి. అందుకే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, సొంత వాళ్ళు ఎప్పటికీ వదిలిపెట్టరు అనే నమ్మకం కంటే నేను వాళ్ళకి ఎప్పుడూ భారం కాకుండా ఉండాలి అనే బాధ్యత ముఖ్యం. ఎందుకంటే ప్రేమ ఉన్న చోటే బాధ ఎక్కువగా ఉంటుంది. ఆ బాధ ఎక్కువైతే అదే ప్రేమ దూరంగా మారుతుంది. అందుకే మనం మారాలి, మన బాధ్యతలను అర్థం చేసుకోవాలి, మన విలువను పెంచుకోవాలి. అప్పుడు సొంత వాళ్ళు మనల్ని వదిలించుకోవడం కాదు, మనతో గర్వంగా ఉండే స్థితి వస్తుంది. ఇప్పటి వరకు మనం ఒక నిజాన్ని అర్థం చేసుకున్నాం, భారమైతే సొంత వాళ్లే వదిలించుకుంటారు అని. కానీ ఇక్కడితో ఆగిపోతే ప్రయోజనం లేదు. అసలు ప్రశ్న ఏమిటంటే, మనం ఎలా మారాలి? ఎలా మనం ఎవరికీ భారం కాకుండా జీవించాలి? మొదటిగా ఒక విషయం మనసులో పెట్టుకోవాలి, మన విలువ మన చేతుల్లోనే ఉంటుంది. ఎవరూ మనకు విలువ ఇవ్వరు, మనమే మన విలువను నిర్మించుకోవాలి. ముందుగా బాధ్యతలను స్వీకరించండి. మనలో చాలామంది బాధ్యతల నుంచి పారిపోవాలని చూస్తారు. ఇది వాళ్ళు చూసుకుంటారు, ఇది నా పని కాదు, ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ బాధ్యత తీసుకోని మనిషి ఎప్పటికీ విలువ పొందడు. చిన్న పనైనా మన బాధ్యతగా తీసుకుంటే మన మీద నమ్మకం పెరుగుతుంది, ఇతరుల కళ్ళలో మన స్థానం పెరుగుతుంది. ఆర్థికంగా నిలబడాలి, ఇది చాలా ముఖ్యమైన విషయం. డబ్బు అన్నది జీవితం కాదు, కానీ జీవితం నడవడానికి డబ్బు అవసరం. ఎప్పుడూ ఇతరులపై ఆధారపడితే మనకు స్వేచ్ఛ ఉండదు, మన మాటకు విలువ ఉండదు. అందుకే చిన్న పని అయినా చేయండి, చిన్న ఆదాయం అయినా సంపాదించండి, కానీ మీ ఖర్చు మీరే చూసుకోండి. అది చిన్న విషయం కాదు, అదే మీ గౌరవానికి మొదటి అడుగు. ఈ ప్రపంచంలో విలువ ఉన్న వాళ్ళు ఎవరంటే ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. మనకు ఏ వయసైనా
కొత్త స్కిల్ నేర్చుకోవచ్చు, కొత్త పనులు చేయవచ్చు. నాకు వచ్చేది ఇంతే అని ఆగిపోతే మన ఎదుగుదల అక్కడే ఆగిపోతుంది. మీ మనస్తత్వాన్ని మార్చుకోండి. చాలాసార్లు మనం భారం అవ్వడానికి కారణం మన ఆలోచన విధానం. ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించడం, ఇతరుల మీద తప్పులు వేయడం, ఫిర్యాదులు చేయడం ఇవి మన విలువను తగ్గిస్తాయి. అందుకే పాజిటివ్గా ఆలోచించడం అలవాటు చేసుకోండి. సమస్యలకు పరిష్కారం వెతకండి. మన మీద మనమే ఆధారపడడం నేర్చుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఎవరో నన్ను చూసుకుంటారు అనే భావన మనల్ని బలహీనంగా చేస్తుంది. కానీ నేనే నా జీవితాన్ని చూసుకుంటాను అనే ఆలోచన మనల్ని బలంగా మారుస్తుంది. చిన్న చిన్న విషయాల్లో మన పనులు మనమే చేసుకోవడం, మన నిర్ణయాలు మనమే తీసుకోవడం ఇవి మనలో నమ్మకాన్ని పెంచుతాయి. విలువను ఎలా సంపాదించుకోవాలి? మనకు 2 మార్గాలుంటాయి. ఒకటి దయ, రెండవది గౌరవం. భారమైన మనిషికి జనం దయ చూపిస్తారు, కానీ అది తాత్కాలికం. కానీ విలువ ఉన్న మనిషికి జనం గౌరవిస్తారు, అతన్ని వెతుక్కుంటూ వస్తారు. మన జీవితానికి మనమే బాధ్యత తీసుకోవాలి. చివరికి మన జీవితానికి మనమే బాధ్యత వహించాలి. మన పరిస్థితులు, మన సమస్యలు, మన భవిష్యత్ ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. ఇతరులను నిందించడం సులభం, కానీ మార్పు మనలో మొదలవ్వాలి. అందుకే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను ఎవరికీ భారం కాదు, నేను ఒక విలువైన వ్యక్తిని అవుతాను అని. మన విలువను మనమే పెంచుకుంటే సొంత వాళ్ళు మనల్ని వదిలించుకోవడం కాదు, మనల్ని చూసి గర్వపడే స్థితి వస్తుంది. చెట్టు నుండి రాలిపోయిన ఆ ఆకు మనకు ఒక చిన్న విషయం చెప్పినట్టే అనిపిస్తుంది, కానీ అది చెప్పే నిజం మన జీవితాన్ని మార్చేంత గొప్పది. భారమైతే సొంత వాళ్ళే వదిలించుకుంటారు. ఈ మాటలో బాధ ఉంది, కానీ అదే సమయంలో ఒక గాఢమైన బోధ కూడా ఉంది. మనలో చాలామంది ఈ ప్రపంచాన్ని తప్పుపడతాం. జనం మారిపోయారు, సంబంధాలకు విలువ లేదు అని అంటుంటాం. కానీ ఒక్కసారి మనలో మనమే ఆలోచిస్తే, నేను నా విలువను నిలబెట్టుకుంటున్నానా, నేను ఎవరికైనా భారం అవుతున్నానా అనే ప్రశ్నలు మనకు అసలు నిజాన్ని చూపిస్తాయి. చూడండి, ప్రపంచం ఎప్పుడూ మారదు. అది ఎలా ఉందో అలాగే ఉంటుంది. మారాల్సింది మనం, మన ఆలోచనలు, మన అలవాట్లు, మన బాధ్యతలు. ఒకసారి మనం మారితే మన జీవితమే మారిపోతుంది, మన స్థానం మారిపోతుంది. గుర్తింపు ఉన్న మనిషిని ప్రపంచం వెతుక్కుంటూ వస్తుంది. విలువ ఉన్న మనిషిని ప్రపంచం గౌరవిస్తుంది. కానీ భారమైన మనిషిని ప్రపంచం మెల్లగా వదిలేస్తుంది. ఇది కఠినమైన నిజం, కానీ ఈ నిజాన్ని అర్థం చేసుకున్న వాళ్ళే జీవితంలో నిజంగా ఎదుగుతారు. అందుకే ఈ రోజు నుంచే ఒక చిన్న నిర్ణయం తీసుకోండి. నేను ఎవరికీ భారం కాదు, నా జీవితాన్ని నేనే నిర్మించుకుంటాను అని. ఎందుకంటే మన విలువ మన సంపాదనలో ఉంది. మన విలువ మనం బాధ్యతలు తీసుకోవడంలో ఉంది. మన విలువ మనం ధైర్యంగా నిలబడడంలో ఉంది. చివరిగా ఒక మాట, సొంత వాళ్ళు మనల్ని వదిలించుకోవడం అనేది వాళ్ళ ద్రోహం కాదు. మనం మన విలువను కోల్పోయినప్పుడు జీవితం ఇచ్చే ఒక హెచ్చరిక. ఆ హెచ్చరికను సమయంలో అర్థం చేసుకుంటే మన జీవితం మారిపోతుంది. లేదంటే మనం కూడా ఒకరోజు రాలిపోయిన ఆకులా మారిపోతాం. భారమైతే సొంత వాళ్ళే వదిలించుకుంటారు. నేనిలా ఎవరికీ భారమయ్యే జీవితాన్ని కాదు, నా విలువలతో నిలబడే జీవితాన్ని ఎంచుకున్నాను. నేనిలా ఎవరో చూసుకుంటారు అని ఎదురు చూడను, నా బాధ్యతలను నేనే తీసుకుంటాను. నేనిలా సానుభూతి కోసం బ్రతకను, గౌరవం కోసం బ్రతుకుతాను. నేనిలా నన్ను వదిలించుకునే స్థితిలో కాదు, నన్ను వెతుక్కునే స్థితిలో నిలబడతాను. ఎందుకంటే భారమైతే సొంత వాళ్ళే వదిలించుకుంటారు, కానీ నాకంటూ ఒక విలువ ఉంటే ప్రపంచమే నన్ను గౌరవిస్తుంది. అందుకే నేనిలా నా విలువను నేనే నిర్మించుకుంటున్నాను. నేనిలా నా జీవితాన్ని నేనే గెలుస్తాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.